ఎలా వస్తుందో తప్పకుండా, క్వాలిటీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరైతే. సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే నేను మొత్తం నైట్ మొత్తం అయితే ఫోన్ని మొత్తం యూస్ చేశాను. సో మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా, సో ఏటీఎం కార్డ్ లాగా అయితే మనకైతే ఇంకొకటి అయితే వీళ్ళైతే ప్రమోట్ చేశారు ఇక్కడ. సో రెడ్ కేబుల్ క్లబ్ అని. ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటానంటే ఓకే, బట్ ఎడిట్ చేసేటప్పుడు అయితే మీకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మనం దీన్ని మళ్ళీ ఆన్ చేసేద్దాం. సో ఇది మన మొబైల్. వెంటనే అయిపోయింది అన్బాక్సింగ్. సో ఫోన్ అయితే చూస్తున్నారు కదా మీరు, ఫోన్ ఎలాగుందో. సో మన దీన్ని అయితే ఇప్పుడు ఆన్ చేద్దాం. స్టార్ట్ అంటున్నాను, ఆన్ చేద్దాం. సో మా మదర్ చేతుల మీదుగా ఇప్పుడు దీన్ని అయితే మనం అయితే ఆన్ చేస్తున్నాం. అయిపోయింది. సో మీరైతే ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చూసారు కదా మన OnePlus 11Rది. సో మా మదర్ అయితే చేసింది కదా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW Vlogs. సో ఇదైతే పార్ట్ 2. సో పార్ట్ 2 మనం అయితే దీని పర్ఫార్మెన్స్ ఎలాగుంటుంది మొత్తం అనేది అయితే దీనిలో అయితే మీకైతే చూపిస్తాను. సో ఒక టెక్ యూట్యూబర్ కాకుండా సో ఒక రియల్ యూజర్ లాగా సో నాకైతే ఎలాగుండిందో అలాగైతే నీకైతే ఓపెన్గా అయితే చెప్పేస్తాను అనమాట. సో మనం దీన్ని ఇక స్టార్ట్ అయితే ఇక బూట్ అయితే చేయాల్సి, బూట్ కాదు ఏమంటారు దీన్ని. సో మొత్తం అయితే సెటప్ అయితే చేసిన తర్వాత అయితే మేము ముందుకైతే మేము హోమ్ స్క్రీన్లో అయితే వచ్చేస్తాం. సో ఇంకొక మాట కూడా చెప్పాలి, దీనిలో మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు 43 అయితే ఉంది. సో కనిపిస్తుందా లేదో. సో 43% అయితే బ్యాటరీ అయితే ఉంది. సో వీళ్ళైతే ఇంకా ఈ బాక్స్లో ఇంకా ఏం ప్రొవైడ్ చేశారో నేను అయితే చెప్తాను మీకు. సో ఒక దీనికి కేస్ అనమాట, పౌచ్. సో దాని తర్వాత వచ్చి ఇక్కడ ఇంకొకటి లోపలైతే ఉంది. ఇక్కడ ఛార్జింగ్ ఏంది, అడాప్టర్ ఏంది ఇది, దీన్ని ఏమన్నా సారీ ఇక్కడ చూడండి 100 వాట్స్ అంట. సో 100 వాట్స్ ఛార్జింగ్ పెట్టుకునేడానికి. ఇంకా ఇది ఛార్జింగ్ కేబుల్ రెడ్ కలర్లో అయితే ఉంది. సో ఫస్ట్ టైం నేనైతే రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ రెడ్ కలర్ అంటే నేను కూడా ఫస్ట్ టైమే ఇది OnePlus ప్రోడక్ట్ యూజ్ చేయడం. సో బాక్స్లో అయితే ఇది. సో ఫైనలీ మనం అయితే దీన్ని అయితే రెడీ అయితే చేసేసాం అనమాట. సో మొత్తం రెడీ అయిపోయింది ఇక్కడ. నేను మొత్తం అవుతుంది. సో కెమెరా మొత్తం చూస్తున్నారు కదా మీరు. సో ఫ్రంట్ క్యామ్. సో ఒక 2 days యూస్ చేసిన తర్వాత మళ్ళీ మనం అయితే దీన్ని మొత్తం ఎలాగుంది పర్ఫార్మెన్స్ మొత్తం నేను చెప్తాను అనమాట మీకు. ఇంకొక మాట కూడా చెప్పాలన్నమాట, ఇది వచ్చి 16 GB ఇంకా 256 అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా 256 ఇంకా 16 GB. సో ఈ మొబైల్ కొనడానికి నేనైతే నెల్లూరుకి అయితే వెళ్ళింది, లేకపోతే నేను అల్లూరులో ఇక్కడ లోకల్స్లో కొనుక్కునేవాడిని. సో దీనికోసమే మనం అయితే నెల్లూరు వెళ్ళి 256 ఇంకా 16 GB ర్యామ్ కావాలి అని నేనైతే వెళ్ళాను. సో ఓవరాల్గా మొబైల్ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా మీరు. సో డిజైనింగ్ పరంగా అయితే సూపర్గా ఉంది. సో కెమెరా కూడా చాలా బాగా వస్తుంది. సో నేను ఎన్నో వందల వీడియోస్ అయితే చూశాను సో OnePlus 11R రివ్యూ ఎలాగుంటుందని. సో మనమైతే ఫైనలీ ఈ మొబైల్ అయితే కొనేసాం. సో 3 days 2 days యూస్ చేసిన తర్వాత మనం అయితే చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలాగుంది ఏంది అనేది. సో మనమైతే సో మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా, సో ఏటీఎం కార్డ్ లాగా అయితే మనకైతే ఇంకొకటి అయితే వీళ్ళైతే ప్రమోట్ చేశారు ఇక్కడ. సో రెడ్ కేబుల్ క్లబ్ అని. సో ఇది ఎందుకో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి కింద. ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా ఈ లొకేషను. సో ఇదైతే మన OnePlus 11R దానిలో అయితే రికార్డ్ చేస్తున్నాను నేను. సో 4Kలో రికార్డ్ చేస్తున్నాను. సో ఎలాగొస్తుందో చూడండి. ఇక్కడైతే లైట్ వస్తుంది కదా. సో జూమ్ చేద్దాం. మనం అయితే 10x జూమ్ వరకు అయితే ఉంది మనకి. సో ఇది 10x ఫుల్ అనమాట. సో ఇదిగో ఇక్కడ మన పైకి ఎక్కడ ఉండాలి. సో 10xలో ఇదిగోండి.
సో ఇప్పుడు మీకైతే బ్యాక్ వచ్చేస్తాం మొత్తం. సో ఇదన్నమాట. సో ఓవరాల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ ఇక్కడ బాగుంది కాబట్టి నేనైతే ఇక్కడికైతే వచ్చాను అనమాట. సో దీనిలో వాయిస్ కూడా ఇంకా ఈ 4Kలో పెట్టాం కదా, సో చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ మొబైల్ అయితే చూస్తున్నాను కదా, సో దానికోసం అయితే చెప్తున్నాను. సో కింద కూడా మనం ఇప్పుడు ఇటు పెట్టాం కదా, ఇటు పెట్టిన తర్వాత ఇటు ఫోకస్ అని పెట్టాం చూడండి ఎలాగొస్తుందో, ఆటో ఫోకస్. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు చూడండి సో ఎక్కడ కూడా రిమార్క్ అనేది లేదు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు నేనైతే సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో మీకైతే సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో ఫస్ట్ అదైతే మీరైతే నోటీస్ చేయండి. సో ఈ అలల వల్ల సో చాలా అంటే చాలా బాగొస్తుంది నేనైతే అనుకుంటున్నాను. సో డ్యూయల్ స్పీకర్ కాబట్టి దీనికైతే సో మీరు ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి ఎలాగుందో. సో మొబైల్లో ఎలాగొస్తుందో నాకైతే ఫస్ట్ టైం కదా మనం అయితే మొబైల్ కొని ఇలాగ అన్బాక్సింగ్ చేస్తుంది. సో నాకైతే కొంచెం కొత్తగా అయితే ఉంది. సో జూమ్ మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో 10x వరకు అయితే జూమ్ ఉంది మనకి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మాత్రం లొకేషన్. సో వీడియో ఎలాగొస్తుందో తప్పకుండా, క్వాలిటీ ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరైతే. సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే నేను మొత్తం నైట్ మొత్తం అయితే ఫోన్ని మొత్తం యూస్ చేశాను. సో ఎంత యూస్ చేసినా ఏం ల్యాక్స్ అనేది ఏం లేదనమాట. సో మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ కెమెరా 4Kలో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను నేనైతే నా మొబైల్లో, కొత్త మొబైల్లో. సో వన్స్ ఇప్పుడు చూడండి ఎలాగొస్తుంది ఇక్కడ మొత్తం లొకేషన్ ఎలాగొస్తుందో, నేనైతే ఎలాగొస్తుందో మీకైతే కంప్లీట్లీ అర్థమైపోతుంది ఎలాగొస్తుంది ఈ కెమెరా క్వాలిటీ అనేది. సో ఇప్పుడు నేనైతే 4Kలో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే 1080pలో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట. సో నేనైతే కొన్ని ఫొటోస్ అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తా చూడండి. అది మొత్తం అనేది ఈ మొబైల్లో నేనైతే తీసాను అనమాట. సో ఫొటోస్ ఎలా వస్తుందో మీరైతే ఒకసారి అయితే చూడండి. సో మీరైతే చూస్తున్నారు కదా, ఈ ఫోటో వచ్చి OnePlus 11Rలో అయితే తీసింది ఈ మొబైల్లోనే. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఎలాగ ఒరిజినల్గా ఎలాగుందో అలాగే వస్తుంది. సో మీరైతే వెనకాల అయితే చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, సో ఎలాగుందో అలాగే వస్తుంది, ఒరిజినల్గా అయితే వస్తుంది. బట్ ఫేస్ దగ్గర చూడండి మీరైతే, సో చాలా అంటే చాలా వైట్ కలర్లో అయితే వచ్చేస్తుంది. అదొకటి అయితే మనకైతే నచ్చలేదనమాట. సో ఓవర్గా వైట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఇదైతే మా తోటలో అయితే తీసింది. సో ఇది కూడా చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో, అదైతే నేనైతే ముందైతే మీకైతే చెప్తాను చూడండి. ఫైనల్గా ఈ మొబైల్లో మొత్తం మీరైతే చూసారు కదా, ఎలాగ వీడియోస్ వచ్చింది, ఇలాగ ఫొటోస్ మొత్తం అయితే మీరైతే చూసారు కదా. సో దీనిలో మొత్తం ఈ మొబైల్ మీరు కొనాలి అనుకుంటుంటే యాజ్ ఎ యూట్యూబర్గా నేనైతే ఈ వీడియో ఎడిట్ చేస్తాను, నేనైతే కంటిన్యూగా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటానంటే ఓకే. బట్ ఎడిట్ చేసేటప్పుడు అయితే మీకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎందుకు ఇలాగ అంటున్నావు అంటే బ్రో అని మీరైతే చాలా మంది అయితే అడుగుతారు. సో దీనిలో అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ల్యాక్స్ అనేది నేనైతే నోటీస్ చేశాను అనమాట. చాలా అంటే చాలా ల్యాక్స్ అయితే వస్తుంది. సో ఇంకా అది వచ్చే అప్డేట్లో అయితే ఫిక్స్ అయితే అయిపోద్ది అని నేనైతే అనుకుంటున్నాను. సో ఐ డోంట్ నో, ఒక 1.34 GB ఎంతో అయితే వచ్చింది అప్డేట్. సో నేనైతే చేసేసాను ఫస్ట్ రోజే. సో మీరు ఎప్పుడైతే ఆ మొబైల్ని ఆన్ చేస్తారో అప్పుడైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో అప్డేట్ అయితే మీరు చేసేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ VN దగ్గర నాకైతే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. చాలా అంటే చాలా అయితే ల్యాక్స్ అనేది వస్తుంది. సో నేనైతే ఇంకో మాట కూడా చెప్పాలి మీకైతే, నేనైతే 100 days ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. ఛాలెంజ్ ఎవరితో తీసుకోలేదండి, సో నాతో నేనే తీసుకున్నాను. సో 100 days మనమైతే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో డే బై డే షార్ట్ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తుంటాం. ఎలాగుంటుంది నా లైఫ్ ఎలాగుంటుంది, సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేస్తూ ఉంటాను. సో మొత్తం అనేది నేనైతే షార్ట్ రూపంలో మీకైతే డైలీ అప్లోడ్ చేస్తుంటాను. సో కొంచెం మాకైతే సబ్స్క్రైబ్ ఇంకా సపోర్ట్ అనేది మీరైతే కొంచెం ఇవ్వండి. సో నేనైతే ఈ మాట కూడా మీకైతే చెప్పాలి అని అనుకున్నాను. సో మీరైతే పార్ట్ 2 వీడియో మొత్తం అయితే చూసారు కదా. సో పార్ట్ 2 వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో పెద్ద వ్లాగ్ అది చిన్న వ్లాగే. సో పెద్ద చేస్తే మళ్ళీ ఎక్కువ పొద్దున నేనైతే షార్ట్గా అయితే ఫినిష్ అయితే చేస్తున్నాను ఈ వ్లాగ్ని. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై.